చల్లగా చల్లగా. ధీరజ్. ప్రతి రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి పైరగాలి. ప్రతి రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి పైరగాలి. బ్రతుకంతా ప్రతి నిమిషం పాటలాగా సాగాలి. ప్రతి నిమిషం ప్రియా ప్రియా పాటలాగా సాగాలి. ప్రతి రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి పైరగాలి. నీలో నా పాట కదలి నాలో నీ అందె మెదలి. నీలో నా పాట కదలి నాలో నీ అందె మెదలి. లోలోన మల్లె పొదల పూలెన్నో విరిసి విరిసి. లోలోన మల్లె పొదల పూలెన్నో విరిసి విరిసి. మన కోసం ప్రతి నిమిషం మధుమాసం కావాలి. మన కోసం ప్రియా ప్రియా మధుమాసం కావాలి. ప్రతి రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి పైరగాలి. ఒరిగింది చంద్రవంక వయ్యారి తారవంక. ఒరిగింది చంద్రవంక వయ్యారి తారవంక. విరజాజి తీగ సొంత జరిగింది మావి చింత. విరజాజి తీగ సొంత జరిగింది మావి చింత. నిన్ను చూచి నన్ను చూచి వనమంతా వలచింది. నన్ను చూచి ప్రియా ప్రియా వనమంతా వలచింది. ప్రతి రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి పైరగాలి. బ్రతుకంతా ప్రతి నిమిషం పాటలాగా సాగాలి. పాటలాగా సాగాలి. ధీరజ్, నమస్తే సార్. చాలా బాగా పాడావు. ఎన్నాళ్ళు సాధన చేసావు? అంటే సార్ ఈ పాట ముందుగానే తెలుసు సార్. తెలుసు. సో ఈ పాట ఇచ్చిన తర్వాత మళ్ళీ
చేసింది. నిజంగా నువ్వు పాడే ప్రతి పాట కూడా ఇంతే అద్భుతంగా ఉంటుంది. చాలా ఇంతమంది పాటలు కూడా ఇంతే అద్భుతంగా పాడావు. బాగా పాడావు. పాట ఘంటసాల మాస్టారు, బాలు గారు ఇద్దరు 2 శిఖరాలు ఒక పాటలో ఒదిగాయి. ఎంత గొప్ప విషయం. రావణుడు యుద్ధం చేస్తున్నప్పుడు ఈ రామరావణ యుద్ధం ఎలా ఉందో చెప్పమని అడిగితే వాల్మీకి మహర్షి ఏమన్నారంటే, గగనం గగనాకారం సాగరం సాగరూపమా రామ రావణ యోర్ యుద్ధం రామ రావణ యోరివ అన్నాడు. అంటే గగనం గగనంలాగే ఉంటుంది, సాగరం సాగరంలాగే ఉంటుంది. రామరావణ యుద్ధం ఎలా ఉంటుందంటే ఏం చెప్పము, రామరావణ యుద్ధం లాగే ఉంటుంది. బాలుగారు ఘంటసాల గారు పాడిన పాట ఎలా ఉంటుంది, ఎలా ఉంటుందంటే ఏం చెప్తాం, బాలుగారు ఘంటసాల లాగే ఉంటుంది ఆ పాట. అంత అద్భుతంగా పాడు, చాలా చాలా బాగా పాడు. చాలా చాలా అద్భుతంగా పాడావు నాన్న. ఏదో ఉంది మొత్తానికి. లాస్ట్ 3-4 వీక్స్ గా నీ పర్ఫార్మెన్స్ లో ఏదో స్టెబిలిటీ ఉంది, ఏదో ఎక్కడో ఓకే నేను సెటిల్ అయిపోయాను లైఫ్ లో అన్న ఫీలింగ్ ఇస్తున్నావు ప్రతి పాటలోను. ఏంటి డిఫరెన్స్? ప్రాక్టీస్ అమ్మా. సింపుల్ అండ్ ది బెస్ట్ ఆన్సర్. ఘంటసాల మాస్టర్ గారు మైక్ ముందు పాడేటప్పుడు వారి చేతిలో ఒక రుమాల్ కంపల్సరీగా ఉండాలట. ఇంటి నుంచి రికార్డింగ్ స్టూడియోకి వెళ్ళిన ప్రతిసారి సావిత్రమ్మ, ఘంటసాల గారి శ్రీమతి గారు, వారు ఆ రుమాల్ని చాలా జాగ్రత్తగా చక్కగా ఉతికి చక్కగా ఇస్త్రీ చేసి మడత పెట్టి చక్క పువ్వులాగా ఆయన చేతికి ఇవ్వకపోతే ఆ రోజు ఆయనకి తోచేది కాదు. చేతిలో రుమాల్ లేకుండా ఎలా పాడాలి అని చిన్నపిల్లవాడిలా అడిగేవారట ఘంటసాల మాస్టర్ గారు. సో రుమాల్కి మాస్టర్ గారికి రికార్డింగ్ కి పాటకి అంత అవినాభావ సంబంధం ఉంది. చిన్న చిన్న అలవాట్లే కానీ ఎంత ముచ్చటగా ఉంటాయో వినడానికి, చెప్పుకోవడానికి. అది మాస్టర్ గారికి ఉన్నటువంటి ఒక అలవాటు. చాలా అద్భుతమైన ప్రెజెంటేషన్ అన్న, నో డౌట్ అబౌట్ దాట్. థ్యాంక్ యూ. ధీరజ్ ద రాక్ స్టార్ అంటే లాస్ట్ 3-4 వీక్స్ చెప్పినట్టు కన్సిస్టెన్సీ ఇలా ఉంటే డెఫినెట్లీ ఐ కెన్ సీ యూ ఇన్ ఫైనల్స్. ఈ ప్రోగ్రెస్ ఇస్ వెరీ ప్రామిసింగ్ అన్నమాట. అండ్ బ్యూటిఫుల్ ప్రెజెంటేషన్ సార్. థ్యాంక్ యూ సార్. ఘంటసాల మాస్టర్ నా అభిప్రాయంలో తెలుగు ఇండస్ట్రీలో మోస్ట్ సక్సెస్ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ అనేది. ఎందుకంటే ద నంబర్ ఆఫ్ సినిమాలు ఆయన చేసినంతగా ఎవరు చేయలేదు అని నేను అనుకుంటున్నా. ఇది నా అభిప్రాయం. మోస్ట్ సక్సెస్ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్. వారి దగ్గర కూడా నాన్నగారు పాడే అవకాశం దొరికింది యాజ్ అ సింగర్ అండర్ ఏ మ్యూజిక్ డైరెక్టర్. 1970లో ఆలీబాబా 40 దొంగలు రాజ్బాబు గారికి ఒక సాంగ్ భామలు చందమామలు అనుకుంటాను, ఆ పాటతో నాన్నగారు ఫస్ట్ ఘంటసాల మాస్టర్ గారి దగ్గర పాడిన పాట. అలాగే తులసి అన్న చిత్రం 1974లో లాస్ట్గా నాన్నగారు ఆయన దగ్గర యాజ్ అ మ్యూజిక్ డైరెక్టర్ నాన్నగారు పాడిన పాట. ఎంతో మంది సింగర్స్ ఆయన కింద పాడారు, బట్ హీ వాజ్ ది ఫ్లాగ్ బేరర్ ఆఫ్ తెలుగు సాంగ్ ఆ కాలంలో. సో ఆయన చేసిన మ్యూజిక్ కి ఆయనే పాటలు పాడడం అన్నది ఇట్ వాజ్ బ్రిలియంట్ థింగ్. ఇవాళ ఆయన జయంతి సందర్భంగా ఆయన పాటలు పాడుకుంటూ ఆయన్ని తలుచుకుంటున్నాం కాబట్టి హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. అండ్ మీరు ఎక్కడున్నా మా చిన్నారులని మమ్మల్ని అందరినీ బ్లెస్ చేస్తారని అనుకుంటున్నాము.